విద్యాసాగర్ గారు, ఒకవైపు ముందు ఘటననేమో ఖండించారు, ఇలాంటి ఘటనలు కరెక్ట్ కాదన్నారు చంద్రబాబు నాయుడు, తర్వాత డ్రామా అంటున్నారు. మరోవైపు ఏమో సిబిఐ అయితే దర్యాప్తు చేయాలంటున్నారు. నిన్న విజయవాడ పోలీసులు కూడా ఇప్పటికే సీసీ ఫుటేజ్, సెల్ ఫోన్ టవర్ డేటాను పరిశీలిస్తున్నాం, స్కూల్ పక్క నుంచి ఒక వ్యక్తి రాయితో దాడి చేశాడు, నిందితుడు దొరికితేనే ప్లాన్ ప్రకారం జరిగిందా లేదా ఆకతాయితనం అనేది తెలుస్తుందని విజయవాడ సిపి కూడా ఒకవైపు వివరణ ఇచ్చారు. దానికి ముందే ఇది ఒక డ్రామా అని అనటం కరెక్టేనా? ఒక గులకరాయి తగితే పర్వాలేదు అనటం కరెక్టేనా? అది కంటి పైన తగిలింది, కంటికి కానీ కణతకు కానీ తగిలింటే వేరే ప్రమాదం కూడా జరిగి ఉండేది కదా. మనకు సీసీ ఫుటేజ్లు క్లియర్ కట్గా కనిపిస్తోంది. టీడీపీ ఈ ధోరణి పైన, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పైన వైసీపీ స్పందన ఏంటో చూశారు. నేను ముఖ్యమంత్రి కూడా రెస్పాండ్ అయ్యారు దాని మీద. గుడ్ మార్నింగ్ అండి సతీష్ గారు. గుడ్ మార్నింగ్ విజయసాగర్ గారు. చూపుడి గారికి కూడా నమస్కారం. ఇప్పుడు మొదటిసారి జరుగుంటే ఇటువంటి సంఘటనలు అవును ఖచ్చితంగా జూపుడి గారు ఆచరించినటువంటి పరామర్శలు ఖచ్చితంగా జరిగేటివే. మొదటిసారి కాదు ఇది. కోడికత్తి డ్రామా అన్నది ఎంత పచ్చి నిజమో డ్రామా అన్నది ఇది కూడా అంతే అనేది ప్రజలందరూ అనుకుంటున్నారు. అంటే విద్యాసాగర్ గారు, డ్రామా అన్నది విద్యాసాగర్ గారు, కోడికత్తి ఘటన డ్రామా నేను తేలలేదు కదా, నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ దర్యాప్తులో ఉంది. అది లేదండి, ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. అది డ్రామా అని ఎక్కడని చెప్పారా ఛార్జ్ షీట్ లో? ఏదండి, అది డ్రామా అని ఎక్కడని చెప్పారా కోడికత్తి ఘటన? వైసీపీ వాళ్ళు వాడుకున్న డ్రామా అంటున్నా నేను అదే అంటున్నా, డ్రామా అని మనం ఎట్లా కన్ఫైన్ అయిపోతాము అని తేలకుండా, దర్యాప్తు సంస్థలు తేల్చకుండా ఏం లేదు. ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు సతీష్ గారు. కరెక్ట్, కానీ ఛార్జ్ షీట్ ఎక్కడ డ్రామా అని అనలేదు. నేను మాట్లాడియండి సార్, మీకు మధ్యలో నేను మీకు ఒక అనుబంధ ప్రశ్న నేను చెప్తాను. మీరు అడిగారు, నేను చెప్తాను సతీష్ గారు, చెప్తాను. ఇప్పుడు కోడికత్తి డ్రామా అనేది ఎందుకు వచ్చింది అంటే, అది ఆ అబ్బాయి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి స్టేట్మెంట్ మొత్తం అంతా కూడా రికార్డ్ చేసి థారో ఇన్వెస్టిగేషన్ చేసి, ఫస్ట్ టైం ఇన్వెస్టిగేషన్ చేస్తే కాదని మళ్ళీ సెకండ్ టైం ఇన్వెస్టిగేషన్ కావాలని చెప్పేసి, స్టేట్ ఇన్వెస్టిగేషన్ కాదని చెప్పి ఎన్ఐఏ, సిబిఐ కూడా కాదు, ఎన్ఐఏ భారతదేశ అవతల పోయి ఇన్వెస్టిగేషన్ చేసేటటువంటి ఏజెన్సీ చేత ఇన్వెస్టిగేషన్ చేసిస్తే వైసీపీ పార్టీ గెలవాలని చెప్పేసి అతను చేశాడు, ఇది అతని యొక్క అభిమానంతో చేశాడు అని చెప్పేసి ఎన్ఐ ఇస్తే, కాదు టీడీపీ వాళ్ళు ఆడారు, పలానా వాళ్ళు లోపల ఉండేటువంటి క్యాంటీన్ పలానా కులానికి చెందిన వాడు, కోడికి కత్తి ఎట్ల లోపలికి వచ్చింది కాబట్టి ఇదంతా చంద్రబాబు నాయుడు చేయించాడు అని చెప్పి ఆడినటువంటి డ్రామా గురించి నేను డ్రామా అంటున్నా. ఇన్వెస్టిగేషన్ లో చంద్రబాబు నాయుడు గారి పేరు, తెలుగుదేశం పేరు రాలే. అట్లాగే రెండోది వివేకాంది మర్డర్ కేసు. ఆ మర్డర్ కేసు రారాసుర చరిత్ర ఎటువంటి ప్రైమా ఫేసి ఇన్ఫర్మేషన్ లేకుండా నారాసుర వధ అని పెట్టినటువంటి ఈ రెండు సంఘటనల మూలంగా ఇది డ్రామా కంపెనీ, డ్రామా కుటుంబం కాబట్టి ఇది కూడా డ్రామా అని అంటున్నాం. అది కాదు, గతంలో ఇటువంటి సంఘటన జరగకపోయి ఉంటే ఖచ్చితంగా చూపుడి ప్రభాకర్ రావు గారు ఆశించినటువంటి పరామర్శలు వచ్చేటివి బహుశా. అటువంటి పరామర్శలు రాకపోవడానికి కారణం ఏంటంటే గత చరిత్ర మంది. మన చరిత్ర కాదు, చాలా గొప్ప సంగతి కదా, గొప్ప చరిత్ర కదా మన బ్యాక్గ్రౌండ్. మన అబద్ధాల కోరు జీవితాలంతా మనం అంతా చీకటి బతుకులు కదా మనవి. కాబట్టి ఆ చీకటి బతుకుల్లో నుంచి వచ్చేటువంటి కుట్రలు కుతంత్రాలకు పరామర్శలు ఉండవు. ఇది కమ్ టు ద పాయింట్. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు. అంటే ప్రధాని మోడీ స్పందించారు, మిగతా కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించారు. అవును, ఇప్పుడు ఆయన గాయం తగిలితే ఎవరైనా మీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ దాడి ఇలా జరగకూడదు, దీన్ని ఖండిస్తున్నానని అన్నారు. ఎవరైనా డ్రామా అంటున్నారు. ఎవరైనా సరే ఏమంటే, ఇప్పుడు ఘటన మీద స్పందిస్తారు తప్ప వెనకున్న హిస్టరీ మీద ఎవరు స్పందించరు. నేను ఇప్పుడు ఎవరైనా సరే ముఖ్యమంత్రి అనుకున్నప్పుడు ఆయన దాడి చేసుకున్నా తప్పే, పక్కనోడు దాడి చేసినా తప్పే. కాబట్టి ఈ చిన్న గులకరాయి వాటి మీద వీటి మీద ఏ ప్రైమా ఫేసి ఇన్ఫర్మేషన్ తోటి క్రాంతి రత్నం టాటా గారు ఇన్ఫర్మేషన్ 2 లక్షల రూపాయలు ఇన్ఫర్మేషన్ తెలిస్తే 2 లక్షల రూపాయలు అని చెప్పేసి ప్రకటన చేసి ఎలక్షన్ కమిషనర్ కు ఒక నివేదిక ఇస్తే, అంతలోగానే ఈ గడిచిన 45 గంటల్లోనే మొత్తం తెలుగుదేశం వాళ్ళు చేసేసరి చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. ఈజ్ దేర్ ఎనీ ప్రూఫ్? ఈజ్ దేర్ ఎనీ ప్రైమా ఫేసి ఇన్ఫర్మేషన్ టు ద సిటీ కమిషనర్? ఆ రకంగా ఏమైనా ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేశారా ఎలక్షన్ కమిషన్ కి? ఏమైనా హౌ పీపుల్ విల్ డిసైడ్? తెలుగుదేశం వాళ్ళు చేశారని చెప్పి ఎట్లా చెప్తారు? కాబట్టి
మంచి ప్రశ్న మీరు రేజ్ చేశారు. తెలుగుదేశం వాళ్ళే చేశారని వాళ్ళు ఎలా అడుగుతారో అన్నది నేను జూపుడు గారిని ఖచ్చితంగా అడుగుతాను. బట్ అదే సందర్భంలో అది డ్రామా వాళ్ళే చేయించుకున్నారని మీరు ఎలా అంటారు? ఈ రెండు సమానమే కదా. దర్యాప్తు ఏమి తేలకుండా మీరేమో డ్రామా అంటే తప్పులేదు, వాళ్ళు మాత్రం టీడీపీ ఉందంటే ఎలా తప్పు అవుతుంది? గత చరిత్ర అంటున్నా నేను. గత చరిత్ర నారాసురవధ అనేది అంతా వాళ్ళు ఏ రకంగా ప్రచారం చేసుకున్నారు, కట్టుకథలాగా కోడికత్త డ్రామాలు ఏ రకంగా అయితే దాన్ని స్పాంటేనియస్ ఇన్సిడెంట్స్ ని ఏ రకంగా అయితే మలుచుకున్నారో సేమ్ అంటున్నాం. గత చరిత్ర, గతం మీ యొక్క భావజాలను తెలియజేస్తుంది కాబట్టి అంటున్నాం. కాదు తెలుగుదేశం వాళ్ళే చేశారు అని సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మిస్టర్ కాంతిరతన్ టాటా ఏమైనా ఎలక్షన్ కమిషన్ ఏమైనా ప్రైమా ఫేస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా? ఇవ్వలేదు. పైగా తెలిస్తే రివార్డ్ ఇస్తామన్నారు. 2 లక్షల రూపాయలు రివార్డు ప్రకటించేది ఎప్పుడు ప్రకటిస్తారండి? ఇన్ జనరల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఆధారాలు అప్పటి వరకు దొరకనంత వరకు ప్రజల చేత ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఇవ్వడానికి వచ్చే వాళ్ళకి మాత్రమే 2 లక్షల రూపాయలు, 1 లక్ష రూపాయలు, 10,000 రూపాయలు ఇస్తారు. అంటే వితౌట్ ఎనీ ప్రైమ్ ఆఫీస్, వితౌట్ హ్యావింగ్ ఎనీ కన్ఫర్మేషన్, వితౌట్ హ్యావింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్ వీళ్ళు రాత్రి 11 గంటకే ఘటించడంగానే అప్పటికప్పుడు ప్రింట్అవుట్లు తీసేసి ఎక్కడికక్కడ ధర్నాలు చేసేసి హౌ దీస్ పీపుల్ ఆర్ కన్ఫర్మింగ్ దట్ తెలుగుదేశం వాళ్ళు చేశారని. హౌ చీఫ్ మినిస్టర్ కన్ఫర్మింగ్ దట్? నేను అదే అంటున్నా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారని వాళ్ళు ఎట్లా కన్ఫర్మ్ అవుతారంటున్నప్పుడు ఇది డ్రామా అని మీరు ఎట్లా కన్ఫర్మ్ అవుతారు? 100% గత చరిత్రే. గత చరిత్ర కోడికత్తని ఎట్లా అయితే వాడుకున్నారో నేను అదే అంటున్నా. మళ్ళీ కోడికత్తి డ్రామా అని ఎన్ఐఏ ఎవరు తేల్చలేదు. డ్రామా బయటకు రాలేదు. డ్రామా వీళ్ళాడారు. నాకు చంద్రబాబు మీద దాడి చేసేశారు. ఓకే, విద్యాసాగర్ గారు ఒకసారి అవకాశం ఇద్దాం. విద్యాసాగర్ గారు. జూపుడి గారు ప్రయత్నం చూస్తుంటే అబ్బాబ్బాబ్బాబ్బా, ఇందుకోసమే డ్రామా ఆర్టిస్టులు అనేది వీళ్ళందరినీ కూడా అలిపిరి సంఘటనతో నిన్నటి సంఘటన పోల్చారంట. అలిపిరి సంఘటన గురించి జూపిడి ప్రభాకర్ రావు గారికి ఏం తెలుసు? ఆయనకి ఏమి తెలియదు. అలిపిరి సంఘటనకు నేను ప్రత్యక్ష సాక్షి. మిస్టర్ జూపిడి అన్నా, నేను ప్రత్యక్ష సాక్షి. నేను జర్నలిస్ట్ గా పనిచేసే మొట్టమొదటి కెరీర్ లో నా స్టార్ట్ అయినప్పుడు కాన్వాయ్ లో ఐఎమ్ వన్ ఆఫ్ ది పర్సన్. ఏం మాట్లాడతావన్నా? అప్పుడు తమరు ఎక్కడున్నారు, ఏ ఉద్యోగంలో ఉన్నారో మాకు తెలీదా? కారంచేడు ఘటనకి చంద్రబాబు నాయుడికి ఏంట నాకు సంబంధం? కారంచేడు ఘటన ఏ సంవత్సరం జరిగింది? కనీసం గుర్తు రాలేదా మీకు? లేదండి, ముఖ్యమంత్రి తెలీదా మీకు? నేను చెప్తాను, రాసుకోండి సార్. 84 ఏ ప్రభుత్వం ఉంది? ఏ ప్రభుత్వం ఉంది? తెలుగుదేశం ప్రభుత్వం. ముఖ్యమంత్రి ఎవరున్నారు? ఏం మాట్లాడతారు? చూసుకోండి. ఏం మాట్లాడతారు మీరు? ఎవరు చూసుకోండి. ఎన్టీ రామారావు గారు. అయితే ఏంటి విద్యాసాగర్ గారు గురించి మాట్లాడితే కారంచేడు గురించి మాట్లాడతారు. ఆ సంఘటన ఈ సబ్జెక్ట్ లో విద్యాసాగర్ గారు అలిపిరిలో ఏం జరిగింది? అలిపిరిలో ప్రత్యక్ష సాక్షి ఉన్నా మీరు. చెప్పండి ఏం జరిగింది. మాట్లాడుకో, ఆగిపో. మీరు అలిపిరితో మాట్లాడకండి ఆ మాట మీద. ఆ విషయం మీద మాట్లాడడం బెస్ట్. ప్లీజ్ మై రిక్వెస్ట్ ఇస్ టు యూ, ప్లీజ్ మెయింటైన్ యువర్ డెకోరం. విద్యాసాగర్ గారు చెప్పారు, మీరు కూడా అదే. జగన్మోహన్ రెడ్డి గారు డ్రామా ఆడతాడా? మీరు దాంట్లో డౌట్ ఏముంది? మళ్ళీ కాదు అంటే అలిపిరి ఘటన దర్యాప్తు పూర్తి కాకుండా అది డ్రామాని ఎట్లా అంటాము? ఇది ముఖ్యమంత్రి రాయి వేసుకుంటారు ఎట్లా అంటాము? మరోవైపు ఎట్లా అంటాము?
ఇక్కడ రాజకీయ ధోరణి కనిపిస్తుంది కదా. గౌరవానికి బాగుంటది. ఓకే, హత్య రాజకీయాన్ని, హత్య నేపథ్యాన్ని, ఆయన గౌరవానికి బాగుండాలి అంటే, జూపిడి గారు ఒక్క నిమిషం సార్, గౌరవం దక్కాలి అంటే, జూపిడి గారు ఒక్క నిమిషం, వయసు తగినట్టు గౌరవం దక్కాలి అనుకుంటే దయచేసి ఆయన సైలెంట్ కూడా చెప్పండి. నేను చెప్తున్నా, ఆయన అలిపిరి సంఘటన జరిగినప్పుడు రాష్ట్రంలో ఆయన జూపూడి ప్రభాకర్ రావు అన్న మాట ప్రస్తావనే లేదు. కానీ అలిపిరి ఘటనకు నేను ప్రత్యక్ష సాక్షి. ఓకే ఓకే, మీరు దాని మీద వివరణ ఇచ్చారు. ఈ సంఘటన చెప్తారు అంటే కాదు సతీష్ గారు, ఎంత అంటే అలిపిరి ఘటనకుతో నిన్న గులకరాయి ఇష్యూని కంపేర్ చేయటం అన్నది ఇదే వీళ్ళ కుట్ర. ఇదే వీళ్ళ కుట్ర. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ట్రైన్ లో వచ్చి పరామర్శించిపోయారు అంటే ఎస్ కరెక్ట్. అదే రీతిలో చంద్రబాబు నాయుడు రాజశేఖర్ గారు చనిపోయిన వైసీపీ ఆలోచన ఏంటంటే డ్రామా అంటున్నారు, మరి అలిపిరి ఘటన కూడా డ్రామానా? ఇది నా నేతలు అడుగుతున్నది. అదే అలిపిరి ఘటన డ్రామా అవునో కాదు సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళని అడిగితే, అప్పటి నుంచినే ఆయనకు సెంట్రల్ సెక్యూరిటీ ఇచ్చారు. వాళ్ళని అడిగితే వాళ్ళు ఎందుకు సెక్యూరిటీ రివ్యూ చేస్తున్నారు అని తెలుసుకుంటే, అలాంటప్పుడు ఈ ఘటన పైన కూడా దర్యాప్తు అంతా చేసి పోలీసులు అయితే చెప్పిన తర్వాత కూడా మనం కన్క్లూజన్ రావాలి. ఇది డ్రామా మనం వెంటనే ఎట్లా అంటే, అవును నేను కూడా చెప్తున్నా అదే నేను చెప్తున్నా సతీష్ గారు. నిన్న ప్రైమా ఫేసి ఇన్ఫర్మేషన్ ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చిన దాంట్లో దీని మీద మేము విచారణ జరిపిస్తున్నాము. దీని మీద పలాంటి 20,000 ఫోన్ కాల్స్ అందులో ఆ చుట్టూ 4 టవర్ల మధ్యలో ఉన్నాయి. వీఆర్ గోయింగ్ ఇన్ టు ద డీప్ ఇన్వెస్టిగేషన్. గివ్ మీ టైం. మేము ప్రజలకు కూడా ఒక 2 లక్షల రూపాయలు రివార్డ్ ఇస్తాము ఎవరైతే ఇన్ఫర్మేషన్ చెప్పితే అని సిపి గారు ఎవరైతే మీనా గారికి ఎలక్షన్ కమిషన్ మీనా గారికి ఎవరైతే ఇచ్చారో, బేసింగ్ ఆన్ దట్ రిపోర్ట్ దే ఆర్ నాట్ కన్ఫర్మ్డ్ దట్ ఇది ప్రైమా ఫేసి మూల కారణం మీద ఎవరు చెప్పలా. కానీ వైసీపీ నేతలు ఆ బూత్ మీడియా ఏదైతే ఉందో, తెలుగుదేశం నేతలు జనాన్ని నమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఇది డ్రామా అంటారా ఏమనాలి అంటున్నా నేను. ఇది డ్రామా అంటారా? ఇదే ప్రభుత్వంలో నేను ఇందాక జూపుడు అన్న మాట అన్నారు, అలిపిరి ఘటన జరిగినప్పుడు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అంటే ఎస్, డౌట్ ఏముంది? అన్డౌట్ఫుల్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. అన్డౌట్ఫుల్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయింది, పోలీస్ ఫెయిల్యూర్ అయింది కాబట్టి ఆ ఇన్సిడెంట్ జరిగింది. ఒప్పుకోమని చెప్పండి ముఖ్యమంత్రిని ఈరోజు. ఒప్పుకునే ధైర్యం ఉందా? ఇది కూడా చెప్తారా? ఏది కన్ఫర్మ్ చేయకుండా బూత్ మీడియా, ఈ వైసీపీ నాయకులు, నేను అదే అడుగుతున్నా సార్, ఏది కన్ఫర్మ్ చేయకుండా మీరు వీళ్ళే రాయించుకున్నారు, ముఖ్యమంత్రి రాయించుకున్నాడు, సానుభూతి కోసం రాయించుకున్నాడు అని ఎట్లా అంటారు? మీరు కూడా వాళ్ళు అనేది తప్పైనప్పుడు మీరు అనేది ఉప్పెట్లా అవుతుంది. మీరు కూడా డ్రామాని ఎట్లా అనేస్తారు? ఒక దర్యాప్తు పూర్తి కాకుండా ఇంకా ఎవరేంటో ఎవరు చేశారు ఇంకా తేలకుండా, మరి అది కూడా తప్పే కదా. తెలుగుదేశం వాళ్ళ మీద చేస్తున్నటువంటి ఆరోపణలకు ఆధారంగానే గతంలో విశాఖపట్నంలో జరిగిన కోడికత్తి కేసు కానీ, వివేకానంద రెడ్డి మర్డర్ కేసు కానీ వచ్చే సింపతితో డ్రామాలాడి ఓట్లు వేయించుకున్నటువంటి ఈ చరిత్ర కలిగినటువంటి పార్టీ ఏదైతే ఉందో, కాబట్టే తిరిగి మేము ఇదే రకంగా వీళ్ళు చేసుకొని అలా ఊహించుకుంటారు. ఎలా అంటున్నారు? నేను కోడికత్తి కట్టిన డ్రామా ఇంకెవరు ఏ దర్యాప్తు సంస్థ తేల్చలేదు కదా, మనకు మనం ఊహించుకుని కూడా డ్రామా ఎట్లా అంటాము? రైట్ టు అండర్స్టాండ్. నేను చాలా చాలా చక్కటి వివరణ ఇచ్చాను, మళ్ళీ చెప్తున్నా. కోడికత్తి డ్రామా అని ఎందుకు అంటున్నాము అంటే, అది స్పాంటేనియస్ ఇన్సిడెంట్స్ ని ఒక డ్రామాగా ఆడి వీళ్ళాడి అతను కోడికత్తి సీను పొడిచింది దాని మీద కాదు, ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ గురించి మాట్లాడటం లేదు. వీళ్ళు దాన్ని ఒక డ్రామా లాగా క్రియేట్ చేసి రాష్ట్ర పోలీసుల మీద మాకు నమ్మకం లేదని, ఇక్కడ వైద్యుల మీద నమ్మకం లేదని హైదరాబాద్కి వెళ్ళి అక్కడ ఆపరేషన్ చేసుకొని దాన్ని హైక్ చేసుకుని ఓట్లు సంపాదించుకున్న గత చరిత్ర కలిగినటువంటి ఈ పార్టీకి ఈ రోజు కూడా స్పాంటేనియస్ ఇన్సిడెంట్స్ జరిగితే ఆ స్పాంటేనియస్ ప్రెస్ మీట్ పెట్టేశారు. అప్పుడు అదొక గందరగోళం అయింది. విజయసాగర్ గారు, మన సమయం అయిపోయింది. అంటే బ్లంట్ గా కనీసం ఖండించకుండా ఏదేదో జరిగిపోయిందని రాజకీయం చేయడం ఒక రాజకీయ పార్టీగా తగునా అని అడుగుతున్నారు జూపుడి గారు. మనకు సమయం కూడా అయిపోయింది సార్, 30 seconds లో కన్క్లూడ్ చేయండి. సిబిఐ ఎంక్వైరీ కోరిందే మేము, సిబిఐ ఎంక్వైరీ కోరిదే మేము, అంటే ఘటన మీద సిబిఐ ఎంక్వైరీ కోరిదే మేము. ఓకే, మీరు కోరడం బాగానే ఉంది. ఒకవైపు డ్రామాని మళ్ళీ దర్యాప్తు కోరడం, మళ్ళీ ఖండించడం, ఇట్లాగా రకరకాలుగా మాట్లాడుతున్నారు అనేది వైసీపీ. ఏమండి గత చరిత్ర, ఏమండి ఆయన జూపిడి ప్రభాకర్ రావు అన్నట్టు ప్రజల్ని మళ్ళీ ఒక డ్రామాతో ముందుకు వచ్చి ఓట్లు దండుకునే కార్యక్రమాన్ని ఖండిస్తున్నాం. 5 సంవత్సరాలు 2 ఘటనలు. పబ్లిక్ విల్ డిసైడ్. ఎలాగ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కరు నమ్మే పరిస్థితులు, పబ్లిక్ విల్ డిసైడ్. డ్రామాని ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. రైట్.